బ్రతుకుతావు. చావు అనేది నీకు రాదు. పాము కరిసినా రాదు. ఏది విషం తీసుకున్నా నువ్వు చావు, ఉరేసుకున్నా చావు. గుర్తుపెట్టుకో, శ్రమలు అనుభవించాలా. ఆ శ్రమలు నువ్వు అనుభవించకూడదనే ఆయన నీకు తన రక్తాన్ని చిందించి నీకు ఒక విమోచన క్రయముగా ఆయన నిన్ను ఎన్నుకుంటానికి ఇదిగో ఈ సువార్త నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ సేవకుడి ద్వారా ఈ సువార్త ఈ ఉదయకాలం నీకు వినిపిస్తూ ఉంటే నువ్వు హాయిగా ఫ్యాన్ వేసుకొని తల కింద దిండు పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఉదయకాలం ఈ సౌండ్ వింటూ మెలుగు వచ్చే ఫోన్ చూసుకుంటూ నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నువ్వు ఖచ్చితంగా లెక్క చెబుతావు. ఆ లెక్క చెప్పేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో, గుండెలకేసి బాదుకున్నా కూడా నీకు ఏ సహాయం దొరకదు. గుర్తుపెట్టుకో. అందుకనే నీ సమయము సద్వినియోగం చేసుకో. జ్ఞానుల వలె జీవించు, అజ్ఞానుల వలె జీవించబాకు. నీ సమయం మనసు పోయిందంటే నువ్వు ఎంత వెతికినా కూడా నీకు దొరకదు. అలాంటి సమయం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. ఎంత రక్తం కార్చి తానన్నా కూడా దొరకదు. గుర్తుపెట్టుకో. సమయాన్ని పానీయదు, సద్వినియోగం చేసుకో. ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ తోబుట్టుల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ అత్తమామల కొరకు, నీ బిడ్డల తరతరాల కొరకు ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అట్టి కృప చేరవచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఉదయకాలంలో మాతో మాట్లాడావు అయ్యా. ఇది నీ వాక్యం సెలవిచ్చింది. మత్తయి సువార్త 1:21 ఆమె కుమారుని కనెను, తన ప్రజలను రక్షించుటకు ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా అయా కుమారుడిగా జన్మించున్నాడని నీ వాక్యం మేము విన్నాం ప్రభా. నీ మాటలు మేము చదివాం ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, సర్వ మానవుల కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి వచ్చావు గనుక, సర్వ మానవులను రక్షించడానికి నువ్వు వచ్చావు గనుక ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరినీ రక్షించయ్యా. ఈ యంత్ర శబ్దంతో ఉన్న వారందరినీ రక్షించయ్యా. యూట్యూబ్ లో చూసే ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థన. ప్రతి కుటుంబానికి సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యంతో, ఆర్థికంతో ఈ పండుగ దిన శుభాకాంక్షలతో నాయనా ఈ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించి నీ రక్తంలో కడగబట్టకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం అందించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.